ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. అయితే ఈ మొదటి మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టు విషయంలో విపరీతమైన రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్కు బదులు హర్షిత్ రాణాను ఎంచుకోవడంపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో గంభీర్ను ఉతికి ఆరేస్తున్నారు. ఆ విమర్శలు అభిమానుల లెక్కలు, గణాంకాలు లాంటి విషయాలతో పాటు ఒక ఇండియన్ క్రికెట్ అభిమానిగా కొన్ని నిజాలు కూడా మాట్లాడుకుందాం. ఈ మొత్తం వీడియో విన్నాక కామెంట్ చేయండి. హర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలర్ అనే దాంట్లో ఎవరికీ సందేహం లేదు. అతి తక్కువ మ్యాచ్ల్లోనే 100కు పైగా వికెట్లు తీశాడు. అలాంటి సమర్థుడైన హర్షదీప్ సింగ్ను కాదని కేవలం 3 టీ20 మ్యాచ్ల అనుభవం మాత్రమే ఉన్న హర్షిత్ రాణాను ఎంచుకోవడంపై విమర్శలు రావడం సహజమే. కానీ దీని వెనుక ఉన్న వ్యూహాత్మక కారణాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్న 2026 ప్రపంచ కప్కు సన్నాహాలు ఇప్పుడే మొదలయ్యాయి. ఈ ప్రపంచ కప్ ఫిబ్రవరి నెలలో జరగనుంది. ఇంకా గట్టిగా 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ మెగా టోర్నమెంట్లో కప్పు గెలవాలి అంటే ఎలాంటి పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లను, అనుభవం ఉన్న ప్రతిభావంతులను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ద్వైపాక్షిక సిరీస్లు అనేవి జట్టులోని బలాలను, బలహీనతలను పరీక్షించుకోవడానికి దొరికిన మంచి అవకాశం. ద్వైపాక్షిక సిరీస్లలో ప్రయోగాలు చేయకుండా నేరుగా ప్రపంచ కప్లో కొత్త ఆటగాళ్లను రంగంలోకి దింపితే అది జట్టుకు మరింత ప్రమాదకరం. అందుకే గంభీర్ ప్రయోగాలు ద్వైపాక్షిక సిరీస్లలోనే చేయాలి, ప్రపంచ కప్లో కాదు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియా టీ20 జట్టులో బుమ్రా, హర్షదీప్ సింగ్, సిరాజ్ మినహా చెప్పుకోదగ్గ ఫాస్ట్ బౌలర్లు ఒక్కరైనా ఉన్నారా? వీరిలో స్థిరంగా 140 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వేగంతో బంతులు వేసి తరచూ గాయాల పాలవకుండా ఉండే బౌలర్లు ఎంతమంది ఉన్నారు? ప్రపంచ కప్కు ముందు ఎవరైనా గాయపడితే ఇండియా ఫాస్ట్ బౌలింగ్ పరిస్థితి ఏంటి? టీ20 క్రికెట్లో ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఉంటే జట్టుకు బలం చేకూరుతుంది. పొడవైన బ్యాటింగ్ లైన పదనపు ప్రయోజనం. ఈ పరిస్థితుల్లో బౌలింగ్ ఆల్రౌండర్గా హర్షిత్ రాణా వంటి యువ పేసర్ను ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుపై పరీక్షించాలని జట్టు యాజమాన్యం డిసైడ్ అయింది. ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో కూడా హర్షిత్ ఎంపికపై విమర్శలు వచ్చినప్పటికీ హర్షిత్ రాణా 2వ వన్డేలో విలువైన పరుగులు, 3వ వన్డేలో 4 వికెట్లు తీసి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. కానీ విమర్శకులు అతని ఎంపికను మాత్రమే హైలైట్ చేసి అతని ప్రదర్శనను పెద్దగా పట్టించుకోకపోవడం గమనించదగిన విషయం. గంభీర్ తీసుకునే నిర్ణయాలను, ఎంపికలను విమర్శిస్తున్నవారు గత చరిత్రను విస్మరిస్తున్నారనే వాదనలో నిజం లేకపోలేదు. రవిశాస్త్రి, ద్రవిడ్ కోచ్లుగా ఉన్నప్పుడు ఇండియా ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుతంగా ఆడేది. కానీ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీ, ప్రపంచ కప్ టోర్నీలలో చేతులెత్తేసేది. ఈ చరిత్రను తిరగరాయాలి అని గంభీర్ అనుకుంటున్నాడు. అందుకే ద్వైపాక్షిక సిరీస్లలో ప్రయోగాలు మొదలుపెట్టాడు. క్యాలిబర్ ఉన్నవారికి అవకాశాలిస్తున్నాడు. భవిష్యత్తు ఇండియాను నిర్మిస్తున్నాడు. ఉదాహరణకు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, సంజు శాంసన్, శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళందరికీ గంభీర్ వచ్చాక అవకాశాలు పెరిగాయి అనే విషయాన్ని మరచిపోతే ఎలా? గతంలో సంజు స్థానం కోసం ఎదురు చూసేవాడు. ఇప్పుడు టీ20 జట్టులో పర్మనెంట్ ప్లేయర్గా మారిపోయాడు. కేఎల్ రాహుల్కు అండగా నిలబడ్డాడు. ఇలా ఎంతో మందికి గంభీర్ అవకాశాలు ఇచ్చాడు అనే విషయాలు మనం మరచిపోతే ఎలా? ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే రోహిత్ శర్మ ఖాతాలో, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఓడిపోతే గంభీర్ ఖాతాలో కొంతమంది వేసేస్తారు. కానీ అదే న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో రోహిత్తో కోహ్లీ సరిగ్గా ఆడలేదు అనే విషయాన్ని మరచిపోతారు. దీన్నే హిపోక్రసీ అంటారు. తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత అభిమానం ఆధారంగా గంభీర్పై ద్వేషంతో విమర్శలు చేయడం వల్ల ఇండియాకు ఎటువంటి లాభం ఉండదు. భారత క్రికెట్ డిఎన్ఏలో ద్వైపాక్షిక సిరీస్లు గెలవడం, ఐసీసీ టోర్నమెంట్లు కోల్పోవడం అనే అలవాటు ఉంది. ఈ ధోరణి మార్చడానికి గంభీర్ ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి మద్దతు ఇవ్వడం లేదా కనీసం కొంత సమయం ఇవ్వడం అవసరం. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి వివిధ వాతావరణాలలో వారిని పరీక్షించడం అనేది 2026 ప్రపంచ కప్ కోసం బలమైన బెంచ్ స్ట్రెంత్ను నిర్మించడానికి ఏకైక మార్గం. హర్షిత్ రాణా కుటుంబం ఒక సాధారణ కుటుంబం. అతని తండ్రి ఒక మాజీ సిఆర్పీఎఫ్ ఉద్యోగి. ఈ నేపథ్యంలో హర్షిత్ను ఎంపిక చేయడం వల్ల గంభీర్కి కలుగుతున్న లాభమేంటి? కేవలం ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం మరిచిపోతే ఎలా? రేపొద్దున్న హర్షిత్ ఫెయిల్ అయితే తననే నిందిస్తారు అనే విషయం గంభీర్కి తెలియదా? ఈ సిరీస్లో ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. బుమ్రా, హర్షదీప్, అలానే హర్షదీప్, హర్షిత్ రాణా కాంబినేషన్ కూడా మనం ఈ సిరీస్లో చూసే అవకాశం ఉంది. కాబట్టి గంభీర్ ప్రయోగాలకు అవకాశం ఇవ్వడం మంచిది. లేదంటే ద్వైపాక్షిక సిరీస్లలో తొడగొట్టి ఐసీసీ టోర్నమెంట్లో తొడలు వాచిపోయే ప్రమాదం ఉంది.